రైట్. ముందుగా ఎల్వికే గారు చెప్పండి, దద్దమ్మ పాలన సంపాదకీయాలు రాయటువంటి ముస్లిం రిజర్వేషన్ల మీద మీకు ఇప్పుడే చూపించాను కదా, ఇంత పెద్ద ఎత్తున తెలంగాణలో వేస్తున్న వీళ్ళు అక్కడ మాత్రం ఎందుకు వేయట్లేదు? ఎంత నీచం ఇదంతా! నీచమైనటువంటి జర్నలిజం కాదా నిజంగా? దద్దమ్మ పాలన అసలు దద్దమ్మ రాతలా? అసలు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఆయనేమో అక్కడ నీళ్లు లేకుండా నీళ్లు బ్రహ్మాండంగా ఇచ్చేసాండి, ఇప్పుడు లేకుండా చేశాండి. ఏమిటి దరిద్రపు రాతలు? ముస్లిం రిజర్వేషన్ల మీద ఇట్లా రాయొచ్చా? మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసం చేయటం కాదా ఇదంతా? సార్, మీకు తెలియంది కాదు, ఒక రిజర్వాయర్ నిర్మాణం చేస్తే ఆ రిజర్వాయర్ జీవితకాలం ఉంటుంది. అప్పుడప్పుడు కావాలంటే కొంచెం సీట్లు తీస్తే చాలు. అంటే మీరు అనేదానికి 14 ఏళ్ళు ఇప్పుడు అనేదానికి అంతకుముందు ఏమీ లేవు అంటే లేకపోవడం వల్లనే కొనసాగింపు ఉంటుంది తప్ప ఇంకోటి కాదు. ఇంకోటి ఏంటంటే పత్రికలకు సంబంధించి అతి దారుణమైన హేయమైనటువంటి పరిస్థితి. చాలా బాధతో చెప్తున్నాను నేను ఈ మాటలు. ఇక్కడేదో విశ్లేషణ చేయాలనో ఇంకోటో కాదు, చాలా బాధతోటి సీమ సంస్కృతి అనే పదాన్ని పత్రికల్లో రాస్తే అది కూడా ఏంటి, అక్కడెక్కడో బాంబు పడితే హైదరాబాద్ నగరంలో బాంబు ఒకటి ఏదో పేలింది అనగానే సీమ సంస్కృతి రాజధానికి పాకింది. ఇంత దరిద్రమైన దిగజారుడు వ్యవహారాన్ని అంటే రాయలసీమ ప్రజలంటే వాళ్ళు బాంబులు వేసేవాళ్ళు, బాంబులు తయారు చేసేవాళ్ళు అని అర్థమా? ఎక్కడ లేదు. పల్నాడు ఏరియాలో లేదా కొంత ఫ్యాక్షన్ ప్రభావం రకరకాల చారిత్రక సామాజిక కారణాల వల్ల విజయవాడ నడిబొడ్డున ఇవి అంటే రిక్షాలో పోయాయని నరికి కాల్చి చంపేశారు. రిక్షాలో పోయాయని పత్రిక ఎడిటర్ పింగళ దశరథరామని, నాకు రక్షణ కావాలని నిరాహార దీక్ష చేస్తున్న వ్యక్తిని అక్కడే చంపేశారు ముసుగులేసుకొని పోయి. అంటే అక్కడెక్కడ ప్రపంచంలో భారతదేశంలో ఎక్కడ ఏమీ హింస లేదు, ఓన్లీ రాయలసీమలో. అసలు సంస్కృతి అనేది ఏంది? అక్కడ 90% పైన మెజారిటీ ప్రజలు అనుసరించే జీవన విధానం. ఆ అర్థం బర్థం లేకుండా సీమ సంస్కృతి అని రాయటం అనేది దుర్మార్గమైన హేయమైన చర్య. అట్లాగే దద్దమ్మ ఎవరిని అంటారండి? ఎవరిని అంటారు అంటే పత్రికకి ఆ కసి అక్కసు ఎందుకు? 1% హామీలు కూడా నెరవేర్చలేదంట జగన్. అక్కసు ఎందుకు? మీరు సలక్షణమైన మంచి భాష వాడండి, విమర్శలు చేయండి, ఉంటే తప్పు ఉంటే విమర్శలు చేయండి, తప్పు కాదు. కానీ ఆ భాష ఏంటి? ముద్దాయి అని రాయొద్దని పాఠాలు చెప్తారు జర్నలిజం పిల్లలకి అక్కడ. కానీ వీళ్ళు బ్యానర్లో ముద్దాయి అని రాస్తారు. ముద్దాయి కాదు, హంతకుడు అని ఇట్లా నేరం చేసినట్లుగా రాయకూడదు. నిందితుడు అని రాయండి అని చెప్తారు. ముద్దాయి అని రాయొద్దు జడ్జిమెంట్ వచ్చేదాకా అని. కానీ వీళ్ళు ముద్దాయి అని బ్యానర్లో రాస్తారు. అంటే కొంతమందికి సంబంధించి అది. అట్లాగే ఇప్పుడు పార్టీలకు సంబంధించి కూడా, పార్టీ నాయకులకు కూడా ఇది ఒక పత్రికలకు మీడియాతో పాటు పార్టీ నాయకులకు కూడా ఈ తణుకులోనో తునిలోనో ఏదో హింస జరిగితే ఇది పులివెందలా అయితే పర్వాలేదు నేను అర్థం చేసుకోవచ్చు అని ఒక పెద్ద నాయకుడు చెప్తాడు. ఎవరు? 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకుడు అన్నారు కదా, స్వయంగా అన్నారు. అంటే పులివెందల తగలబెట్టేవాళ్ళనా? అంటే ఆ ప్రాంత ప్రజల మనోభావాలని దెబ్బతీసే రైలు కట్టినప్పుడు అనింది ఇదే మాట అన్నారు. అంటే ఆ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీసేటట్టు వాళ్ళు మానసికంగా కుసించుకుపోయేటట్టుగా మాట్లాడటం అనేది రాయటం అనేది చాలా దుర్మార్గం. ఎందుకంటే ఇప్పుడు రాయలసీమలో కానీ లేకపోతే పులివెందులో కానీ రాజంపేటలో కానీ ఇంకో చోట కానీ ఎవరు పనిగట్టుకొని హింసలు చేయటంలా. వాళ్ళకున్న వ్యక్తిగతమైన విషయాలు లేకపోతే ఇంకో రకమైన కుటుంబ తగాదాల వల్ల అక్కడక్కడ జరుగుతున్నాయి. అవి ప్రపంచం అంతా జరుగుతున్నాయి, అదే అక్కడికే పరిమితం కావటం లేదు. ఇప్పుడు కాల్మనీ కేసులు ఏంటి సార్ విజయవాడలో? ఎంత దుర్మార్గంగా చేశారంటే విజయవాడ సంస్కృతి అంటామా దాన్ని? అక్కడెక్కడో 10 మందో 15 మందో చేసిన పనికి మాలిన వ్యవహారాలను తీసుకొచ్చి ఆ ప్రాంతం మొత్తానికి ముడిగొడతామా? ఎప్పుడన్నా రాశారా? రాస్తారా? రాయొచ్చా? ఇది ఈ దుర్మార్గమైనటువంటి వ్యవహారం మీడియాలో అస్సలు ఉండకూడదు, ఉండకూడదు. కానీ దాన్ని పెంచి పోషిస్తూ నిత్యం అవే పదాలు అవే రాతలు. భాష అమలు చేయలేదంటాడు హామీలు అమలు చేయకపోతే ఒకవేళ నిజంగా చేయలేదే అనుకుందాం అనుకోండి, ఏ హామీలు ఇచ్చారు ఏమి రాయాలో రాస్తాడు. అక్కడ ఇంకొక విషయం కూడా చెప్తాను నేను. మీరు అంటే కొమ్మినేని శ్రీనివాసరావు గారికి సంబంధించి ఒక రకంగా, ఎల్వికేకి సంబంధించి ఇంకో రకంగా రాయకూడదు. ఇది కూడా దరిద్రం, దిగజారుడు. ఎందుకనంటే ఏ ప్రభుత్వం ఉన్నా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో అదొక భగవద్గీత, అదొక ఖురాను, అదొక బైబిల్ లాంటిది ఆ పార్టీకి, ఆ ప్రభుత్వానికి. నేను ఒక చిన్న మాట చెప్తా. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేనిఫెస్టో కాపీలను సెక్రటరీలు అందరికీ పంపండి అని అడిగారు. అప్పుడున్న వృత్తిలో భాగంగా నేను అక్కడుండి మేనిఫెస్టో కాపీలు మీరు సెక్రటరీకి ఎందుకు పంపుతున్నారు సార్ అంటే, దాన్ని అమలు చేయాల్సింది అధికారులే కదా. జగన్ గారు కూడా అది చేశాడు. సో అంటే మేనిఫెస్టో అంత పవిత్రంగా అధికారులందరికీ పంపించి దాంట్లో ఏం అంశాలు ఉన్నాయో ప్రజలకు ఏం చేయాలో అని చేయాలి. అధికారులకు వచ్చిన తర్వాత రాని వాళ్ళు వాటిని అమలు చేయండి అని ప్రభుత్వాన్ని అడగచ్చు. కానీ ఒక పార్టీ అధికారంలో ఉంటే లేదా ఒక వ్యక్తి అధికారంలో ఉంటే మాత్రం మేనిఫెస్టో గురించి అసలే మాట్లాడని మాధ్యమాలు, మీడియా. ఇంకొకరు ఉన్నప్పుడు మాత్రం ఏదో 10ో 12కో చేయకపోతే ఏదో 10% 15% అమలు కాలేదు అని రాయటం అనేది దుర్మార్గం. ఇప్పుడు ఇంకొకటి కూడా చెప్తాను నేను. నాకు ఒక చిన్న మాట,
అమలు అవుతున్నాయా లేదా అనేది రాష్ట్రంలో ప్రజలందరూ తెలుసు. వీళ్ళు ఉచితంగా పత్రిక వేసినంత మాత్రాన ఉచితంగా పత్రికలు వేస్తున్నారు, మీకు నోటీస్కి వచ్చి అన్నారు. అందుకని మీరు ఇందాక బాధపడ్డారు ఎట్లా చదువుతున్నారు అంటే ఏదో ఫ్రీగా వేస్తున్నారు కదా తూకానికన్నా ఉంటుందని బహుశా కొంతమంది చదువుకుంటూ ఉండొచ్చు. అంటే చందాదారులకు కాకుండా వేరే పత్రికల చందాదారులందరికీ ఉచితంగా ఇస్తున్నారు అనేది నాకు వచ్చినటువంటి సమాచారం. సో అందుకని అది ఉండొచ్చు. అంటే ఈ రకమైనటువంటి పద్ధతి సరైనది కాదు అనేది మనం చెప్తున్నాం మాట కాదు, పరిశోధకులు దాని మీద లోతుగా పరిశోధన చేసి జర్నలిజంలో పరిశోధన చేసిన వాళ్ళు చెప్తున్నారు. పార్టీలకు అంటగాగుతున్నారు అని, పాఠక దేవుళ్ళు నాసిరకం ప్రసాదం వద్దు అని చెప్పి. సో ఈ రకమైనటువంటి వేదన ఉంటే రాజకీయ పార్టీ ముస్లిం రిజర్వేషన్ మళ్ళీ వెళ్దాం.